నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కేటాయించాలి. రాజీవ్ రంజన్ మిశ్రాకు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం సంఘాల నాయకులు వినతి. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమావేశం. డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల అవగాహన. ఏజెన్సీ మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు వేయాలి. ఏపీ ఆదివాసీ జేఏసీ డిమాండ్. రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జిల్లాధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల ఖరారులో కేవలం కులగణన మాత్రమే కాకుండా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం కూడా ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతుంది తుందని స్పష్టం చేశారు. జనాభా నిష్పత్తి, ప్రాంతాల వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు నిర్ణయించబడతాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి బీసీ శాఖ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంటే ఆ కమిషన్ పర్పస్, ఈ కమిషన్ పర్పస్ డిఫరెంట్. ఇక్కడ ముఖ్యంగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంత ఉండాలి, అది కూడా ప్రతి యూనిట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్. సో ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ పర్సెంటేజ్ చేంజ్ కావచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ పాపులేషన్ ఈ రిజర్వేషన్ రికమెండ్ చేయాలి. అండ్ అన్లైక్ షెడ్యూల్ కాస్ట్ కోసం సెన్సస్లో సబ్ కాస్ట్ వైజ్ కూడా సెన్సస్ జరుగుతుంది. బీసీ కేసులో అటువంటి డేటా మనకు సెన్సస్ నుంచి రాదు. సెన్సస్లో ఇలాంటి సెన్సస్ జరగలేదు. మళ్ళీ మేబీ నెక్స్ట్ సెన్సస్లో ఇవి అన్నీ జరుగుతుంది, కానీ ఇప్పటివరకు ఆ డేటా అవైలబుల్ లేదు. అందుకే నేను చెప్పేది అంటే ఇప్పుడు ఉన్న డేటాలో మీ ఆఫీసర్స్లో కొంతమందికి కొంచెం ఇంకా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండవచ్చు. సో ఇఫ్ యు నో ఎనీథింగ్, ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్న బ్యాక్వర్డ్ కులాల గురించి, వాళ్ళ గురించి ఏదైనా సర్వే జరిగి ఉంటే, లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ ద్వారా ఏదైనా స్టడీ పాతకాలంలో జరిగింది, ఇవన్నీ నాకు షేర్ చేస్తే, అంటే మీటింగ్లో మెన్షన్ చేయండి, తర్వాత కూడా పంపిస్తే నాకు ఉపయోగపడుతుంది. అది ఒకటి. సెకండ్ అంటే ఇప్పుడు ఈ బీసీ పాపులేషన్ గురించి చూడాలంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుంది. దాట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఉన్న డేటా ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, దానికి అక్యురసీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే నాకు తెలుసు. స్టేట్లో కూడా రివ్యూ చేశాను, మిగతా జిల్లాలో కూడా చూశాను. అంటే 99% పూర్తయిపోయిందే చెప్తారు. మొత్తం ఇక్కడ కూడా అదే విధంగా ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ 99% అది మీరు వెరిఫై చేశారు సరిగా. దానికి వెరిఫికేషన్ కోసం ఏ విధంగా ఏర్పాటు జరిగింది, ఏం సిస్టమ్ తయారు చేశారు, ఏ ప్రాసెస్ ద్వారా వెరిఫికేషన్ అయింది, క్రాస్ చెక్ చేయడం జరిగింది, ఏదైనా టాస్క్. ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్న బుర్రా గోపీమూర్తిని వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికలకు మళ్లీ అభ్యర్థిగా యూటీఎఫ్ మరియు మద్దతు సంఘాలు ప్రకటించాయి. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు కేఎస్ఎస్ ప్రసాద్ అండ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ సదస్సులో ఈ ప్రకటన చేశారు. పీడీఎఫ్ అభ్యర్థిగా గోపీమూర్తిని మరోసారి బరిలోకి దింపుతూ నిర్ణయం తీసుకున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో షేక్ షాబ్జీ గెలుపొందగా ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో గోపీమూర్తి విజయం సాధించారు. ఉప ఎన్నిక కావడంతో ఆయన పదవీ కాలం పరిమితంగా ఉండటంతో ముందుగానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళల పని గంటలు, కారుణ్య నియామకాలు వంటి అంశాలపై గోపీమూర్తి శాసన మండలిలో ప్రస్తావించారని తెలిపారు. పేదలు, పీడిత వర్గాల స్వరంగా ఆయన నిలిచారని అన్నారు. నా పేరు కేఎస్ లక్ష్మణరావు, శాసనమండలి మాజీ సభ్యుడిని. 2027 సంవత్సరం మార్చ్ ఫస్ట్ వీక్ మొదటి వారంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 2021లో టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి షేక్ షాబ్జీ ఆకస్మికంగా మరణించడంతో
ఆ స్థానంలో బొర్రా గోపిమూర్తి ఎన్నికై 2 సంవత్సరాలు ఆ పదవిని నిర్వహించారు. ఇప్పుడు మరలా ఎన్నిక రాబోతూ ఉంది. శాసన మండలి 2007 సంవత్సరంలో తిరిగి పునరుద్ధరించిన తర్వాత మేము 7గురం గెలుపొంది పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే దాన్ని మేము ఏర్పాటు చేసుకుని చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ మేము అందరం కూడా పనిచేయటం జరిగింది. గత 19 ఏళ్లలో 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యాం. మేము నిజాయితీగా ఉంటూ రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రైతులు, కౌలు రైతులు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసనమండలిలో ప్రస్తావన చేసాం. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాటిని ప్రాతినిధ్యం చేసాం. బయట వాళ్ళు చేసే ఆందోళనలన్నిటికి కూడా మేము మద్దతు ఇవ్వటం అనేది జరిగింది. అందువలన ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బొర్రా గోపిమూర్తి గతంలో 2 ఏళ్ళు మాత్రమే శాసనమండలిలో పనిచేశారు. ఇప్పుడు మరో ఛాన్సు 6 ఏళ్ళు ఆయన పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఈ 2 ఏళ్లలో కూడా గోపిమూర్తి శాసనమండలిలో అనేక విషయాల్ని ప్రస్తావన చేశారు. లేబర్ కోడ్ చట్టాన్ని వ్యతిరేకించారు. ప్రతి సమస్యని కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశారు. అందుకని పీడీఎఫ్ తరఫున ఈ గొంతు మరలా వినిపించడానికి బొర్రా గోపిమూర్తిని ఈరోజు మేము అందరం కలిసి యూటీఎఫ్ దాంతోపాటు అనేక సంఘాలు కలిసి అభ్యర్థిగా ప్రకటించాం. ఆయన్ని మరోసారి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు శాసనమండలికి పంపవలసిందిగా హృదయపూర్వకంగా. రాజమహేంద్రవరం, ఆకువీడు, పెద్దపేటలో గొంతనమ్మ గుడి నిర్మాణం చేపట్టాలని, అలాగే ఎస్సీ క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ఇచ్చిన చెలో ఆకువీడు పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన వేలాది మంది బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు గత రాత్రి నుంచి ఔరస్ అరెస్టులు చేయడంతో పాటు పలు చోట్ల నిర్బంధించారు. అయినప్పటికీ అరెస్టులను తప్పించుకుని ఆకువీడు చేరుకున్న రాష్ట్ర అధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ను కలిసి అక్కడ అరెస్ట్ చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని బీఎస్పీ అర్బన్ ఇన్ఛార్జ్ న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన బీఎస్పీ నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ క్రైస్తవులను టార్గెట్ చేస్తూ వారిని అణిసివేతకు గురి చేయడంలో భాగంగా ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 చర్చిలు అనాథరైజ్డ్ అని, అవి అనుమతులు లేవని ఒక బోగస్ ప్రసారం చేస్తూ వాళ్ళకి నోటీసులు ఇచ్చి క్రైస్తవులను వేధిస్తూ, అదే క్రమంలో ఆకివీడిలోని పెద్దపేట గ్రామంలో ఉన్నటువంటి గొంతేనమ్మ గుడి, అందులో ఉన్న రాముడి విగ్రహాలు, ఇప్పుడు ప్రతి ఎస్సీ పేటలోనూ ఒక రామాలయం ఉంటుంది, ఒక చర్చ్ ఉండొచ్చు, అంబేద్కర్ విగ్రహం ఉండొచ్చు. ఎంతమంది అయితే ఎస్సీలు ఉన్నారో వాళ్ళు కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది చర్చికి వెళ్తారు, కొంతమంది అంబేద్కర్ వాదులు ఉంటారు. అది వాళ్ళ సమస్య. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళని పూజించుకొని ఉంటారు, రామాలయాలు నిర్మించుకుంటారు, పాత ఉంటాయి, కొత్త ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ పెద్దపేట విషయానికి వస్తే అక్కడ గొంతేనమ్మ గుడి సత్రం, ఆ సత్రంలో ఒక రావణ విగ్రహం ఉంది. ఓకే, వాళ్ళకి ఇష్టమైతే ఆ రావును పూజించుకుంటారు, ఆ గొంతెన్నను పూజించుకుంటారు, చర్చికి వెళ్తారు. ఈయనకి సంబంధం ఏముంది? అక్కడ నేను ఏదో సనాతన ధర్మ సంరక్షకుడు అని, నేను హిందువులకు బ్రాండ్ అంబాసిడర్ అని, ఈయన ఈ మత విద్వేషాలని కలిగించడానికి అక్కడ నేను రాముడి గుడి నిర్మిస్తానని చెప్పేసి అక్కడ దండయాత్రగా పోలీసులతో పాటు సొంత వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఒక 100-200 మందిని వేసుకుని వెళ్ళి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇంటిలోకి రాకుండా తలుపుల దగ్గర పోలీసులను కాపలా పెట్టి అక్కడ ఆ గుడిని నిర్మిస్తానని చెప్పి ఆ రోజు శపథం చేసి, ఎవరైతే ఇక్కడ మా ఇష్టం మేమైతే నిర్మించుకుంటాం, మీకేంటి సంబంధం అని చెప్పేసి ప్రశ్నించినందుకు 50 మందిపై సుమారు దేశద్రోహ నేరం, 306 లాంటి పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి, కేసులు పెట్టి, వాళ్ళని జైల్లో పెట్టి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు అక్కడ శంకుస్థాపన చేస్తానని ప్రకటించడంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ యొక్క క్రైస్తవులకు, ఎస్సీలకు అండగా మేము ఉంటామని చెప్పేసి, ఎందుకు మా ప్రజలను మీరు భయపెట్టి అక్కడ ఈ గుడి నిర్మాణం ఇవ్వని ఇంకోటని చెప్తున్నారో దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి సెలో ఆకివీడి పిలిపించడం జరిగింది. ఈ క్రమంలో మరి పోలీసు వారు కూడా అధికార పార్టీకి ఒత్తాసుగా
మరి బహుజన సమాజ్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడ దొరికిన వాళ్ళని గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఈ గృహ నిర్బంధాలని దాటుకుని వెళ్ళినటువంటి సుమారు 200 మందిని అక్కడ మా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్తో పాటు అక్కడ ఒక 100 మందిని అరెస్ట్ చేసి దౌర్జన్యంగా మరి వాళ్ళని స్టేషన్లో పెట్టి అక్కడ ఆ రఘురామకృష్ణ చేత పోలీసులు దగ్గరుండి వారి వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్స్ 500 మంది పోలీసులు 500 మంది బౌన్సర్స్తో అక్కడ ఈ యొక్క గుడి ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వారాంతపు పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక, నేపాల్ దేశాల్లో జరిగిన ప్రజా తిరుగుబాట్ల తరహా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో మానవ హక్కులు రోజురోజుకి క్షీణిస్తున్నాయని, సామాన్య ప్రజలకు సామాజిక ఆర్థిక భద్రతలు తగ్గిపోతున్నాయని అన్నారు. మహిళలు, చిన్నారులపై దాడులు పెరుగుతున్నప్పటికీ బాధితులకు సరైన రక్షణ అందడం లేదని పేర్కొన్నారు. సమాజంలో అవినీతి, దోపిడీ పెరుగుతున్న నేపథ్యంలో పాలకులు సంస్కరణలు చేపట్టకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగి తిరుగుబాటు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమావేశానికి ఆర్పీసీ సీనియర్ నాయకుడు పెంచాల కామరాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ప్రతి గ్రామంలోని మండలాల్లోని చాలా విపరీతంగా ఉంది. దాని మీద ఏంటంటే ప్రజలు సందిగ్ధంలోని ఒక విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కోల్పోతున్నారు. అంటే ఎక్కడ న్యాయం జరుగుద్ది? ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నదే ప్రజలకి మేలు చేయడానిక, ప్రజలకి సేవలు చేయడానిక అనే సమాధానం చెప్పేయడానికి ఎవరు లేరు. అందుకని ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది. ఉదాహరణకి పోలీస్ వ్యవస్థ పోలీస్ డ్యూటీ చేసిందనుకోండి, వాళ్ళు విధులు కరెక్ట్గా నిర్వహిస్తే జీరో క్రైమ్. ఆంధ్రప్రదేశ్లో అసలు క్రైమే లేదు. వాళ్ళ డ్యూటీ చేసేటటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించాలి. ఆ చిత్తశుద్ధి పోలీసు వారికి కూడా ఉండాలి. నేను ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి, చట్టపరమైనటువంటి విధులు నిర్వహించాలి. దీంట్లో ఎలాంటి ఒత్తిళ్ళైనా నేను తట్టుకుని ఈ సమాజానికి ఆదర్శవంతమైనటువంటి పోలీసు విధులు నిర్వహించాలనే ఆలోచన పోలీసు వారికి ఉండాలి. అలాంటి అంకిత భావంతో ఉన్నటువంటి పోలీస్ డ్యూటీలు మూలంగా సొసైటీకి చాలా మంచి జరుగుతుంది, సొసైటీకి మేలు జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే నేరస్తుడికి అలాగే బాధితుడికి ఇద్దరికి పెద్ద తేడా లేకుండా ఉంటుంది. ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తున్నారు. అసలు సమస్య చెప్పుకోవడానికి వెళ్ళడానికి ముందు బాధితుడు భయపడుతున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి. ఇలాంటి పరిస్థితులు సమాజానికి మంచివి కావు. ఇదంతా భవిష్యత్తులో అంతర్యుద్ధం వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బాధితులు ఎక్కువ కొద్ది వాళ్ళలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. ఈ వ్యతిరేకత సామాజిక వ్యతిరేకులుగా తయారయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అంటే ప్రతి ప్రభుత్వాధికారి, ముఖ్యంగా పోలీసు వారు చాలా రెస్పాన్సిబిలిటీగా ఈ పౌరుల పట్ల అంకిత భావంతో ఒక లవ్లీనెస్, అంటే ఒక మానవతా దృక్పథం ఉండేటట్టు, అంటే నేరస్తుల పట్ల మేము మానవతా దృక్పథంతో ఎలా ఉంటామని పోలీసు వారు అంటుంటారు. నేరస్తుల పట్ల మానవతా దృక్పథంతో ఉండమని చెప్తారు. కానీ కనీసం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేటటువంటి బాధితుల పట్ల సర్టన్ కౌన్సిలింగ్తో వాళ్ళలో ఆప్యాయత మాట్లాడి వాళ్ళకు గుడ్ సర్వీస్ ఇస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్స్ మీద అలాగే ప్రభుత్వాల మీద ఎంతో మంచి అభిప్రాయం కలుగుతుంది. రాజమహేంద్రవరం కడియం పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, అక్రమ లాకౌట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని, తక్షణమే సమస్య పరిష్కరించకపోతే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి పేపర్ మిల్లు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. సోమవారం స్థానిక శ్యామల సెంటర్ వద్ద గల సిఐటి కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు, పర్మనెంట్ స్కిల్ అప్గ్రేడేషన్, ఇతర న్యాయమైన డిమాండ్స్ పై సమ్మె చేస్తున్నారని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ తెలిపారు. యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు శ్యామల సెంటర్ నందు నిరసన తెలిపాయి. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణమి రాజు, ఏఐ సునీల్ తదితర కేంద్ర కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నాయి. కడియం ఆంధ్ర పేపర్ మిల్ లిమిటెడ్ వారు ఈరోజు అక్రమ లాకౌట్ విషయం మీకు తెలిసిందే. గత 3 సంవత్సరాలుగా ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో
కనీసం వాళ్ళకి ఇస్తున్న వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదు. దీని మీద అనేక సార్లు యాజమాన్యం కలిసినా వాళ్ళ మొండి వైఖరిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏ సంఘాలు లేకపోయినా వాళ్ళందరూ కలిసికట్టుగా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా మా వేతనాలు మాకు పెంచాలి అని వారి న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేశారు. ఆ సమ్మె చేసిన ఫలితంగా ఆ సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసీ ఒక జేఏసీ నాయకత్వం వెళ్ళి మీకు మేము అండగా ఉంటామని పరామర్శించినందుకు అక్రమంగా ఈ కేంద్ర కార్మిక సంఘ నాయకులందరూ కూడా సస్పెండ్ చేశారు. దీని మీద మన శనివారం నాడు కేంద్ర కార్మిక సంఘాలు సంఘాలతో లేబర్ ఆఫీసర్తో చర్చలు ఉన్నాయి. ఈ చర్చల నేపథ్యంలో కనీసం ప్రభుత్వ అనుమతి లేకుండా, కనీసం ప్రజాప్రతినిధులకు తెలియకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కడియం పేపర్ మిల్లు యాజమాన్యం నిరకంసంగా మొండిగా లాకౌట్ ప్రకటించింది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఈరోజు మేము ఉన్న అన్ని సంఘాలు ఖండిస్తున్నాం. తక్షణమే, ఎందుకంటే ఇప్పుడే టీకే రెడ్డి గారి నాయకత్వంలో, అరుణ్ గారి నాయకత్వంలో మేము ఇప్పుడు దుర్గేష్ గారితో, రూరల్ ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడాం. ఆయన రేపు వస్తున్నారు. 2 రోజుల కల్లా, 2 డేస్ కల్లా ఈ అక్రమ లాకౌట్ ఎత్తుకపోతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అఖిలపక్ష నాయకులు, కేంద్ర కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వస్తాం. ఆ కార్మికులకు అండగా ఉండి మా సత్తా ఏంటో చూపిస్తాం. దయచేసి గోరంట్ల బుచ్చ చౌదరి గారు చొరవ చూపి ఇమ్మీడియట్లుగా ఈ అక్రమ లాకౌట్ని ఎత్తివేయాలని కోరుతున్నాం. లేకుంటే కార్మిక ఉద్యమాన్ని మీరు చవిచూడాలని తెలియజేస్తున్నాం. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో 800 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఆ రోజుకి 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు వేతన పెంపుదలకి ఒక ఒప్పందం చేసుకున్నారు 3.5 సంవత్సరాలకి. 2023తో 3.5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. ఆ తర్వాత కాలంలో మా వేతనాలు సరిపోవడం లేదు, వేతనాలు పెంచండి అని యాజమాన్యాన్ని అడుగుతూ వచ్చారు. గత ఏడాది కాలంగా యాజమాన్యము కాంట్రాక్ట్ వర్కర్లని పర్మనెంట్ వర్కర్లతో పాటు మీరు వద్దు, మీరు విడిగా మా దగ్గరికి రండి, మేము మీకు జీతాలు పెంచుతామని చెప్పి వాళ్ళని విడిగా పిలిపించుకుని 8 సార్లు మీటింగ్లను పిలిచింది. 8 సార్లు రాజమహేంద్రవరం రాష్ట్రంలోని నిర్మాణ కార్మికులకు జారీ చేస్తున్న ఏపీ లేబర్ కార్డు, BOCW కార్డు నమోదు, రెన్యువల్, క్లెయిమ్, అవగాహన శాఖల సమన్వయం వంటి అంశాలను సరళీకృతం చేసి నిజమైన లబ్ధి అందించాలని బీజేపీ జిల్లా జనతా వారధి కన్వీనర్ శివరామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు జనతా వారధి కో కన్వీనర్ యానాపు యేసు, స్వామి సూర్యకిరణ్, మీనాక్షి, కండవల్లి సాయి, భవన్ నిర్మాణ కార్మికులు ముద్రగడ సూర్యచంద్రరావు, చంద్రమోహన్, పోతురాజు శ్రీనివాస్ తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. నిర్మాణ కార్మికులకు జారీ చేసే సంక్షేమ గుర్తింపు కార్డు, ఈ కార్డు ద్వారా కార్మికుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హత పొందుతాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కార్డు ద్వారా ఇస్తున్న పథకాల ఉన్నత లక్ష్యాన్ని అభినందిస్తున్నారు తెలిపారు. అయితే వాటి అమలులో అధికారులు నిర్లక్ష్యం వదిలిపెట్టి పనిచేయాలని భారతీయ జనతా పార్టీ జనతా వారధి కోరుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే విధంగా జనతా వారధి అనే కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉన్న సమస్యలన్నింటినీ సేకరించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా ప్రతి వారం జనతా వారధి కార్యక్రమంలో కలెక్టరేట్లో PGRSలో అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి వారంలో భాగంగా ఏ విధంగా అయితే ఒక అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుందో అదేవిధంగా ఈ వారం అంశం ఏదైతే లేబర్ కార్డులు, BOCW కార్డ్స్ ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అవి రెన్యువల్ కావట్లేదని కొంతమంది మా జనతా వారధిలో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది రెన్యువల్ అయ్యే విధంగా అవి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అందే విధంగా వాటిని వెసులుబాటును, వాటి ఉపయోగాలను ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ BOCW కార్డులకు వచ్చిన ఇన్సూరెన్స్ నిధులు మొత్తాన్ని వేరే కార్యక్రమాలు వినియోగించడం జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పాలనలో ఆ నిధులు సక్రమంగా వినియోగం అవుతున్నాయి. కానీ కూడా వాటిని భవన నిర్మాణ కార్మికులు వినియోగించుకునే విధంగా మరింతగా ప్రయత్నం చేయాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని వారు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు.
రాజమహేంద్రవరం బీసీలకు స్థానిక పరిపాలనా సంస్థల్లో గతంలో మాదిరి 34% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం ఉదయం రాజమండ్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, వెనుకబడిన వర్గాల సంఘాలు, సివిల్ సొసైటీలు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. తమ వినతిని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనిపై రాజీవ్ రంజన్ మిశ్రా సానుకూలంగా స్పందించారు. స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారి బీసీల యొక్క డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఐఏఎస్ ఆఫీసరు, మన ప్రాంతాల్లో చాలా అనుభవం ఉన్నటువంటి వారు ఈ కమిషన్ చైర్పర్సన్గా రావటం చాలా సంతోషం. వారు మన ప్రాంతంలో సుమారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల మీద చాలా బాగా అధ్యయనం చేసినట్టు మహోన్నత వ్యక్తి వారిప్పుడు జనాభా ప్రాతిపదికన ఇప్పుడు బీసీలకు అన్ని కులాలకి బీసీలకు మాకు రిజర్వేషను కితలసారి గతంలోనూ కూడా 24% 20% ఇచ్చేవారు. అలా కాకుండా మేము ఇప్పుడు 34% బీసీలు రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే అన్ని కులాలకి ఏదో ఇక్కడ మేము సెట్టిబల్జీలు డామినేషన్గా ఉన్నామని సెట్టిబల్జీలకి ఇచ్చి, లేకపోతే ఫిషర్మెన్ డామినేషన్లో ఉన్న ఫిషర్మెన్కి ఇచ్చి, లేకపోతే యాదవాస్కి ఇచ్చి, లేకపోతే వీవర్స్కి ఇచ్చి ఈ 5-6 కులాలనే పరిగణలో తీసుకుంటున్నారు తప్ప మా డిమాండ్ ఏంటంటే బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాలకి దామాషా ప్రకారం ఎలక్షన్స్లో వారికి ఆ కులం మీద ఆ కులానికే సీట్ ఇచ్చి వాళ్ళని గెలిపించవలసిన ప్రాముఖ్యత గురించి మేము చెప్పాం. అలాగే మనలో సంచార జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, మరి అలాగే మన హెల్త్ సంబంధించినటువంటి ఏవి ఇన్సూరెన్స్ లేవు, కనీసం వాళ్ళకి ఒక పక్కా గృహం లేదు. మేమేమంటాం అంటే నేటి రోజున మేము రాజీవ్ రంజన్ మిశ్రా గారు డెడికేటెడ్ కమిషన్ తరఫున వచ్చారు. ఆయనకి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ నాయకులు అలాగనే మా అందరికీ నాయకులు ఎమ్మెల్సీ గారు కుడుపూడి సూర్యనారాయణ గారి సారథ్యంలో మేమంతా కలిసి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లో 34% ఇవ్వాలని డిమాండ్ చేశాము. ఎందువల్లంటే బీసీలకి ఇంతకుముందు 34%, మొదట్లో 20% ఉండేది ఎన్టీ రామారావు గారు పెట్టడం వల్ల. తర్వాత అది 34% చేశారు. ఆ 34ని 24 చేసేసి గతంలో ఎన్నికలు జరపడం వల్ల బీసీలు చాలా రాజకీయంగా అణగదొక్కపడ్డారు. బీసీలకి స్థానిక సంస్థలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్లో చాలా నష్టపోయాము. దాన్ని కవర్ చేయడానికి ప్రస్తుత గవర్నమెంట్ ఈ కమిషన్ పంపించింది కాబట్టి మాకు 34% ఇవ్వాలని మేము డిమాండ్ చేసాము. ఎందువల్లంటే ఇది ఇలా కోర్టుల మీద పెడుతున్నారు. ఉట్టిది కోర్టు అన్నది ఎందుకు చెప్పిందంటే ఓన్లీ ఎడ్యుకేషన్లోను ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ 50% దాటకూడదన్నది. కానీ రాజకీయ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ ఎస్టీ మైనారిటీ సంఘం మేము కలిసి ఒక రిప్రజెంటేషను బీసీ కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది. అందులో సారాంశం ఏంటంటే ముందు ఎలాగైతే బీసీలకి 34% రిజర్వేషన్ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించమని చెప్పాం. ఆయన మాకు స్పందించి బాగానే అనుకూలంగానే స్పందించారు కమిషనర్ గారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బీసీల్లో బీసీల్లో ఉన్న సమస్త బీసీలకి సమాన న్యాయం జరగాలి, అందరూ అందులో ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకోవాలని చాలా రిప్రజెంటేషన్ ఇస్తూ చాలా గట్టిగా కమిషనర్ గారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు వేయకపోవడంతో నిండు వేసవి కాలంలో కూడా చిన్న వర్షం కురిసిన రోడ్లు అన్ని చెరువులా తలపిస్తున్నాయి. మరోవైపు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ మారుమూల గ్రామాలకు నేటికి అంబులెన్స్ వెళ్లేందుకు కూడా బీటీ రోడ్లు వేయకపోవడంతో ఆదివాసీ ప్రజలు అనారోగ్యానికి గురైన, లేక పాము కుట్టినా లేదా అడవి జంతువులు దాడి చేసిన, అలాగే ఆదివాసీ స్త్రీలు పురిటి నొప్పులతో బాధపడిన నేటికి డోలి మూతలు తప్పటం లేదన్నారు. ఈ కంప్యూటర్ యుగంలో నేటి ఆధునిక ప్రపంచంలో అంతరిక్షంలోకి రాకెట్స్ పంపిస్తున్నాం, కానీ ఏజెన్సీ మారుమూల గ్రామాలకు అంబులెన్సులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించలేకపోతున్నాయంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కారం విష్ణు చైతన్య, దొర మొదలైన వారు ఉన్నారు. నా పేరు తెల్లం శేఖర్, ఏపీఆర్డీఓ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్.
రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం దేవరం గ్రామంలో ఉన్నాం. చూడండి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. చిన్నపాటి వర్షానికి చెరువుల్లో తలపిస్తున్నాయి. ఒక్క దేవారమే కాదు, మొత్తం దేవిపట్నం మండలంలో కాదు, మొత్తం మన రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో మొత్తం 14 మండలాల్లో 12 మండలాల్లో కూడా మొత్తం రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక రంపచోడవరం నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతమైనటువంటి ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాలకి నేటికి రోడ్లు కూడా లేని గ్రామాలు ఉన్నాయి. కావున సంబంధిత అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు స్పందించి మరి మారుమూల గ్రామాలకి కనీసం అంబులెన్స్ వెళ్ళే విధంగా అయినా సరే మరి రోడ్లు వేసినట్లయితే మరి ఈ డోలు మూతలు అనేవి తప్పుతాయి. తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మరి ఆదివాసీ గ్రామాలకు మరి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయినా సరే నేటికి రోడ్లు లేని దుస్థితి ఏర్పడింది. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరి తక్షణమే రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్మించాలని ఏపీ ఆదివాసీ చేసి డిమాండ్ చేస్తుంది. రాజమహేంద్రవరం నగరంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయుగల్ సిఐ పివి సూర్యమోహన్ రావు, ఎస్ఐబి నరేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డ్రగ్స్ వలన యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిఐ సూచించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ శ్రామిక భవనం నిర్మాణాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మరి యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ సిఐ గారు అలాగే ఎస్ఐ గారు మరియు వాళ్ళ యొక్క టీం అందరూ కూడా మన యూనియన్కి వచ్చి ఉన్నారు. మంచి సలహాలు సూచనలు కూడా మనకి ఇస్తూ ఉంటారు. ఎందువల్లంటే డ్రగ్స్ తోటి చాలామంది చాలా దారుణాలలో నమోదు చేసుకొని అక్కడి నుంచి లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఈ లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఓకే చేస్తే అక్కడి నుంచి డీసీఎల్ పంపిస్తారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కాకినాడ. వాళ్ళు విజయవాడ పంపిస్తారు. ఈ తతంగం అంతా అయ్యేదవుడికి వాడి పెళ్లికి అయ్యేదవుడికి డెలివరీకి వచ్చేలాగా ఉన్నాయి నాకు తెలుసుండి. వాడి డెలివరీ అయితే బహుశా తొందరగా డెలివరీ అయిపోయిన ఈ యొక్క శ్రామిక భవనం విషయంలో క్వారీ మార్కెట్ వద్ద మానవగా ఆహారం ఏర్పాటు చేసి మరి దాని నిమిత్తం రోడ్లపై కూడా పడుకోవడం జరిగింది. మరి ఈ రోజున ప్రభుత్వం అనేక సార్లు రాజమహేంద్రవరంలో నగర పాలక సంస్థ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరి ఆలీ గారికి కమిషనర్ గారికి నేను రిఫరెండం ఇవ్వడం జరిగింది. ఈవెన్ గ్రీవెన్స్ సెల్. ఈ గ్రీవెన్స్ సెల్ ఎందుకు ఇస్తాం? ప్రజలకు ప్రజా సమస్యలు పోరాటం ఏదైతే నిలిచి లేబర్ కార్డు ప్రతి యూనియన్ కూడా కలెక్ట్ చేయాలండి. ఇది ఎందువల్లంటే ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు వచ్చి ఉన్నవి ఆల్రెడీ, మరొక పథకం కూడా త్వరలో రాబోతున్నది. దీనివల్ల మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, మీ యొక్క లేబర్ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి, మానిటరింగ్ చేయండి. అలాగే ఎవరైతే రెన్యువల్స్ లేవో రెన్యువల్ కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ చేస్తాము. అలాగే ఏదైతే కార్మికులకు ఒక మ్యారేజ్ స్కీమ్ ముందు మనకి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఈ యొక్క వరాల్లో భాగంగా మ్యారేజ్కి మొదటగా 40,000 ప్రకటించారు, తర్వాత 20,000 కుదించేశారండి. ఇది చాలా బాధాకరం. 20,000 ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం. ఎందువల్లనగా మరి మేడే రోజుని కార్మికుడికి మ్యారేజ్ అయితే 20,000 రూపాయలు, కార్మికుడు భార్య గాని కూతురు గాని డెలివరీ అయినచ్చు 20,000 రూపాయలు మొదటి డెలివరీకి, రెండో డెలివరీకి 20,000 రూపాయలు. అలాగే కార్మికుడు సహజ మరణం అయినచ్చు 60,000 రూపాయలు, 60,000 రూపాయలు వస్తుందండి. అలాగే మట్టి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ఇస్తారు, అంటే కిలోమీటర్ కింద ఇస్తా ఉంటారు. దానికి 20,000 రూపాయలు పెట్టారు, మొత్తం 80,000 రూపాయలు. ఇవన్నీ కూడా రెన్యువల్ ఖచ్చితంగా ఉండాలి. మొత్తం ప్రతి యూనియన్ ఇక్కడ
శ్రామిక భవనంలో మీటింగ్ పెట్టడం జరుగుతున్నది. అదే విధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ మీరు చెప్పే అన్నీ కూడా మీరు పాటిస్తే అన్ని పథకాలు మనకి వర్తిస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నీళ్ళలాగా వృధాగా ఖర్చు పెట్టుకోవడం, చిన్న చిన్న వ్యసనాలకు లోనే ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకోవడమే కాకుండా ఏదైనా వ్యాధి సంక్రమించినప్పుడు లక్షలు పెట్టుకోలేని పరిస్థితి. దానిని చెప్పడానికే ఇప్పుడు మన పోలీసు శాఖ వారు, డిపార్ట్మెంట్ వారు వచ్చేసి కొన్ని వివరాలు తెలియజేయడానికి వచ్చేసారండి. వ్యసనాలు అందరికీ ఉంటాయి, కానీ ఒకేసారి మానుకోవడం కష్టం. క్రమక్రమేణా తగ్గించుకొని తమ కుటుంబం కోసం వ్యసనాలను తగ్గించుకొని చక్కగా ఎక్కడైనా పొదుపు ₹10 పొదుపు చేసుకొని చేయాల్సిందిగా కార్మికులకు కోరుచున్నాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే ప్రతి కార్మికుడు అన్ని రంగాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రగల్లపాటి కనకరాజు మరియు మహిళా విభాగ అధ్యక్షులుగా డాక్టర్ ప్రగల్లపాటి నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభకు మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆర్యవైశ్య సంఘాలలో ఉత్తమమైన క్రమశిక్షణతో కూడినటువంటి సంస్థ ఒకే ఒకటి రాష్ట్ర అవపా సంస్థని. ఇటువంటి సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా మరియు గౌరవ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇవ్వడం, దానిని సంరక్షించుకునే బాధ్యత నాది అని తెలిపారు. అవహోపా ద్వారా ప్రతి సంవత్సరం ఆర్యవైశ్యులకు స్కాలర్షిప్ ఇవ్వడం, ఉపాధి విద్యా అవకాశాలు కల్పించడం మరియు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని చర్యలను తీసుకునే ఏకైక సంస్థని కొనియాడారు. నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన కనకరాజు, డాక్టర్ నాగమణి దంపతులను అభినందించడానికి విచ్చేసిన సి రాధాకృష్ణ, ఇంజనీర్ సంతోష్, వాడపల్లి ఆర్యవైశ్య సత్రం చైర్మన్ కె వెంకటేశ్వరరావు, భరద్వాజ్ చక్రవర్తి మొదలగు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోషన్ ఎలా ఉంటాయి, నేను అనేది ప్రెసిడెంట్ చెప్తారు, మీరంతా వాళ్ళే చెప్తారు. నేను ప్రగల్పాటి కనకరాజు, సన్ ఆఫ్ ప్రగల్పాటి జగన్నాథరావు, ఊరు కాకినాడ, యవప్పానందు 2006-2008 సంవత్సరంగాను నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్గా పదవిని స్వీకరిస్తున్నాను. నా పదవీ కాలంలో సంస్థ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి సంస్థ చేపట్టే కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటూ సంస్థ అభివృద్ధికి నా సాయశక్తిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను దీంట్లో ఉంటే బాగుంటుంది, మీరు అధ్యక్షుడిగా చైర్మన్గా ఉండండి అని చెప్పటము, చంద్రశేఖర్ గారు రాయబారం నాటము, ఆయనకు అప్పుడప్పుడు మా మీద చాలా ప్రేమ ఉంటుంది, అప్పుడప్పుడు ప్రేమ తగ్గుతుంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చోబెడతాడు. నేను అవపా ఏపీ మహిళా విభాగనందు 2026-28 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంలో చైర్మన్ గా మహిళా విభాగ అవపా ఏపీ పదవిని స్వీకరిస్తున్నాను. నా పదవీ కాలంలో సంస్థ నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి సంస్థ చేపట్టే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సంస్థ అభివృద్ధికి నా సాయశక్తులా కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కేటాయించాలి. రాజీవ్ రంజన్ మిశ్రాకు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం సంఘాల నాయకులు వినతి. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమావేశం. డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల అవగాహన. ఏజెన్సీ మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు వేయాలి. ఏపీ ఆదివాసీ జేఏసీ డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.